వెల్కమ్ టు హారికా కాన్సెప్ట్స్. ఈరోజు నేను ఏజెస్లో పార్ట్ 2 చేస్తున్నాను. ఆల్రెడీ ఏజెస్కి సంబంధించి నేను పార్ట్ 1 చేశాను. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 చూడండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, తాన్యాస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ 8 times older to her 16 years ago. He would be 3 times of her age 9 years from now. 12 years ago, what was the ratio of Tanya's age to that of her grandfather? సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. తాన్యాస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ 8 times older to her 16 years ago. 16 years ago తాన్యాస్ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి తాన్యాకి 8 times అంట. అప్పుడు మనకి రేషియో ఏమవుతుంది? తాన్యా టు తాన్యాస్ గ్రాండ్ ఫాదర్. ఓకే, సో తాన్యాకి 8 times ఉండాలి. సో తాన్యా మనం 1 తీసుకుంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ 8 times ఉండాలి. సో 1 into 8 8. ఓకే, అండ్ నెక్స్ట్ హీ వుడ్ బీ 3 times ఆఫ్ హర్ ఏజ్ 9 years ఫ్రమ్ నౌ. ఫ్రమ్ నౌ అన్నారు అంటే ఫ్రమ్ నౌ అంటే ప్రెజెంట్కి 9 years ఆఫ్టర్ అని. అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్లో ఉండి 9 years ఫ్రమ్ నౌ అంటే ఇక్కడ నుంచి ఆఫ్టర్ 9 years అని. సో ఇక్కడ హీ వుడ్ బి 3 times ఆఫ్ హర్ ఏజ్ 9 years ఫ్రమ్ నౌ అన్నారు. సో అంటే ప్లస్ 9 years, ప్రెజెంట్కి ప్లస్ 9 years. ఓకే, 9 years ఆఫ్టర్. ఓకే, ఫ్రమ్ నౌ అంటే సో అప్పుడు వాళ్ళ రేషియో ఎలా ఉంటుంది? తాన్యాస్ గ్రాండ్ ఫాదర్కి తాన్యాకి 3 times అంట. అంటే తాన్యాకి 3 times ఉంటుందంట వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏజ్. సో అప్పుడు తాన్యా 1 ఉంటే 3 times అంటే 1 into 3, సో 3. సో మీకు ఆల్రెడీ నేను పార్ట్ 1 చెప్పినప్పుడు చెప్పాను ఫస్ట్ రేషియోస్ చూసుకోవాలని. ఇక్కడ రేషియోకి 1కి 1కి నో డిఫరెన్స్, ఇక్కడ 8కి 3కి 5 డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ మనం రేషియోస్ ఈక్వల్ చేయాలి. రేషియోస్ ఎలా ఈక్వల్ చేస్తాం? ఫస్ట్ 1కి 8కి డిఫరెన్స్ ఎంత? 7. అండ్ 1కి 3కి డిఫరెన్స్ ఎంత? 2. సో ఈ 2ని ఈ రేషియోతో, ఈ 7ని ఈ రేషియోకి మల్టిప్లై చేస్తాం. సో 2 ones 2 అండ్ 8 2s 16 అండ్ 7తో దీన్ని చేయాలి కదా. 7 ones 7 అండ్ 7 3s 21. సో ఇప్పుడు చూడండి మనకి రేషియోస్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా వస్తుంది రెండింటికి. 2కి 7కి ఎంత డిఫరెన్స్? 5. 16కి 21కి ఎంత డిఫరెన్స్? 5. సో 5 parts ఈక్వల్స్ టు, ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఆపోజిట్ సింబల్స్ వచ్చినప్పుడు ఒక మైనస్ ఒక ప్లస్. మైనస్ ఎప్పుడు వస్తుంది? ఎగో వచ్చినప్పుడు వస్తుంది. ప్లస్ ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ వచ్చినప్పుడు వస్తుంది. సో 16 + 9 ఎంత? 25 years. సో 5 parts ఈజ్ ఈక్వల్ టు 25. సో 1 part కావాలంటే ఎలా? 25/5 ఎంత? 1 part ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ మనకి రేషియో ఉంది, కానీ ఇక్కడ మనకి ఏం అడిగారు? 16 years ago రేషియో అడగలేదు, ప్రెజెంట్ రేషియో అడగలేదు, ఆఫ్టర్ 9 years తర్వాత వాళ్ళ రేషియో అడగలేదు. ఏం అడిగారు? తాన్యాకి వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి 12 years ago రేషియో అడిగారు. సో మనకి ఇక్కడ 16 years ago రేషియో ఉంది కదా. సో ఫస్ట్ అందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 5 2s ఎంత? 10. 16 5s ఓకే 5 6 30 ఓకే 80. 16 5s 80. సో 10:80. ఇక్కడ మనకి ఏం అడిగారు? ఇది ఎప్పుడు? 16 years ago వాళ్ళ రేషియో 10:80. కానీ మనకి ఎప్పుడు కావాలి? 12 years ago. ఎగోలో ఉన్నాం కదా. సో మనం ఇప్పుడు 12 years agoకి రావాలంటే +4 యాడ్ చేయాలి కదా. 16 years ago నుంచి 12 years agoకి రావాలంటే +4 చేయాలి. సో 10 + 4 ఎంత? 14. అండ్ 80 + 4 ఎంత? 84. సో 7 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 7 2s 14, 7 12s 84. సో 1:6. ఎప్పుడు? తాన్యా వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి 12 years ago రేషియో. సో ఓకే, ఇక్కడ అర్థమైంది కదా మనకి 16 years ago రేషియో ఉంది 2:16. అందులో 1 part 5 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం వాల్యూ. 5 2s 10, 16 5s 80. ఇది 16 years ago. మనకి 12 years ago కావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం? +4 చేయాలి, ఎందుకంటే ఎగోలో ఉన్నాం. 16 నుంచి 12కి రావాలి అంటే +4 చేయాలి ఎగో కాబట్టి. అదే ప్రెజెంట్లో ఉండి మనం కావాలంటే మైనస్ చేస్తాం. ఓకే, ఇది ఈ పాయింట్ బాగా చూడండి. ఎగోలో ఉన్నాం కాబట్టి +4 చేసాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఎట్ ద టైమ్ ఆఫ్ ద మ్యారేజ్ ఏ మ్యాన్ వాజ్ 6 years ఎల్డర్ దెన్ హిజ్ వైఫ్. 12 years ఆఫ్టర్ దర్ మ్యారేజ్ హిజ్ ఏజ్ ఈజ్ 6/5 times ద ఏజ్ ఆఫ్ హిజ్ వైఫ్. వాట్ వాజ్ వైఫ్స్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హర్ మ్యారేజ్? ఓకే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళిద్దరికి వాళ్ళ మ్యారేజ్ టైంకి ఏజ్ డిఫరెన్స్ 6 years అంట. 12 years ఆఫ్టర్ వాళ్ళ రేషియో ఎలా ఉందంట?
హిజ్ ఏజ్ ఈజ్ 6/5 times ద ఏజ్ ఆఫ్ హిజ్ వైఫ్. పర్సన్ ఉన్నాడు, మెన్ ఏజ్ వచ్చేసి 6/5 times ఆఫ్ హిజ్ వైఫ్. ఓకే, ఇప్పుడు మనకి రేషియో ఎలా అవుతుంది, మెన్ టు ఉమెన్. ఈ ఉమెన్ ఇక్కడ ఇంటూ చేస్తుంది కదా ఈ ఉమెన్, సో ఇంటూ సింబల్. సో ఈ ఇంటూ ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో మెన్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 6/5. సో వాళ్ళ రేషియో ఏంటి, 12 years ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ ఏంటి, 6:5. ఇక్కడ మనకి ఒక పాయింట్ ఇచ్చే చూడండి, వాళ్ళ మ్యారేజ్ టైంకి వాళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ 6 years అంట. ఇప్పుడు వాళ్ళిద్దరికి అప్పుడు 6 years డిఫరెన్స్ అయితే ప్రజెంట్ కూడా 6 years కదా ఉంటుంది. అది 12 years ఆఫ్టర్ అయినా 30 years ఆఫ్టర్ అయినా డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నారండి, వాళ్ళకి మీకు 2 years డిఫరెన్స్ అనుకోండి. వాళ్ళకి 30 years వచ్చే కన్నా వాళ్ళకి 30 years వచ్చిన తర్వాత వాళ్ళకి మీకు 30 years తర్వాత అయినా ఏజ్ డిఫరెన్స్ 2 years ఉంటుంది, అంతే కదా. సో అలానే ఇక్కడ కూడా అంతే, 12 years ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ మనకి రేషియో ఉంది ఇక్కడ 6:5. సో ఇక్కడ కూడా వాళ్ళకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 6 years కదా ఏజ్ డిఫరెన్స్. సో ఇక్కడ మనకి పార్ట్స్లో చూస్తే 6కి 5కి డిఫరెన్స్ ఎంత, 1 part. సో 1 part ఈజ్ ఈక్వల్ టు 6 years. సో చూద్దాం ఇక్కడ ఏజ్ 6 years, 1 part ఈజ్ ఈక్వల్ టు 6 కదా, ఇక్కడ 6 parts ఉంది, 6 6 36. ఇక్కడ 5 parts ఉంది, 5 6 30. ఇక్కడ మనకి ఎప్పుడు రేషియో అడిగారు, వాట్ వాజ్ ద వైఫ్స్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హర్ మ్యారేజ్. రేషియో అడగలేదు, వాళ్ళ వైఫ్స్ ఏజ్ ఎంత వాళ్ళ మ్యారేజ్ టైంలో అని అడిగారు. సో వైఫ్స్ ఏజ్ మ్యారేజ్ టైంకి ఎంత ఉందో కావాలి మనకి. ఇక్కడ మనకి రేషియో ఏంటి, 12 years ఆఫ్టర్ రేషియో. సో +12. సో వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత +12 yearsకి వాళ్ళకి 36:30 రేషియో ఉంది. సో మనకి ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ టైంకి వెళ్ళాలంటే ఏంటి, -12 చేయాలి కదా. ఇక్కడ ఎవరి ఏజ్ అడిగారు, వైఫ్స్ ఏజ్ అడిగారు. సో 30 - 12, 30లోంచి 12 తీస్తే ఎంత, 18. సో వైఫ్స్ ఏజ్ వచ్చేసి 18 years ఎట్ ద టైమ్ ఆఫ్ హర్ మ్యారేజ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అను ఈజ్ 40 years old and Raji is 60 years old. How many years ago was the ratio of their ages 3:5 అని అడిగారు. అంటే అను ప్రెజెంట్ ఏజ్ 40 years అండ్ రాజీ ప్రెజెంట్ ఏజ్ 60 years. ఎన్ని ఇయర్స్ ఎగో అంటే బ్యాక్కి వాళ్ళ రేషియో 3:5 అయింది అని అడుగుతున్నారు. సో మనం ఇక్కడ ఆప్షన్ పుట్టింగ్ ట్రై చేద్దాం. మనకు ఆల్రెడీ ఆప్షన్స్ ఇస్తారు కదా అక్కడ. సో ఒక 5 years ఎగో అనుకున్నాను, 5 years ఎగో అంటే 35 అవుతుంది అను ఏజ్. ఇక్కడ 60 ఉంది కదా, 5 years ఎగో ఏజ్ ఏమవుతుంది, 55 అవుతుంది. సో అప్పుడు మనం 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5 7s 5 11s. 5 years ఎగో అంటే వాళ్ళ రేషియో ఏమవుతుంది, 7:11. కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, 3:5. సో ఇది రాంగ్. నెక్స్ట్ 5 అయింది కదా, నెక్స్ట్ 10 ట్రై చేద్దాం. 40:60 వాళ్ళ ప్రెజెంట్ ఏజెస్, ఎగో అడిగారు. సో -10 చేయాలి కదా. సో 40 - 10 30, 60 - 10 50, 10 3s 10 5s 3:5. సో ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ ఎగో వాళ్ళ రేషియో అనేది 3:5 ఉంది, 10 years. సో ఆన్సర్ వచ్చేసి 10 years ఎగో. ఓకే, మనకి ఇది చాలా ఈజీ. అక్కడ ఆప్షన్స్ ఇస్తారు, ఆ ఆప్షన్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఆప్షన్స్ మనం ఇందులో పెట్టుకుని ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ 3 persons ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:7:9. 8 years ago ద సమ్ ఆఫ్ దర్ ఏజెస్ వాజ్ 56. ఫైండ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్. ఒక 3 persons ఉన్నారు, వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో 4:7:9. అండ్ ఇంకొక క్లూ ఇచ్చారు మనకి ఇక్కడ, 8 years ago ద సమ్ ఆఫ్ దర్ ఏజెస్ వాజ్ 56. ఎప్పుడు, 8 years ago. సో ఇప్పుడు మనం ప్రెజెంట్లోకి రావాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మొత్తం 3 ఉన్నారు. సో ప్రెజెంట్లోకి రావాలంటే అందరికీ 8 years ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇప్పుడు 8 years ago నాకు నా బర్త్డే అయింది, అప్పుడు నా ఏజ్ 8 years. ఇప్పుడు ప్రెజెంట్లోకి వచ్చిన తర్వాత నా ఏజ్ ఎంత అవుతుంది, 16 years. అంటే +8 అయినట్టే కదా. అలా ఇక్కడ 3 members ఉన్నారు. సో 3 membersకి 8 ఇంక్రీజ్ అవుతుంది. సో 8 3s 24. సో 56 + 24 ఎంత, 80. సో
వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఏజెస్ ముగ్గురి సమ్ వచ్చేసి 80. సో వాళ్ళ రేషియోస్ ఉన్నాయి మనకి ఇక్కడ. సమ్ 80. సో ఈ రేషియోని 80కి ఈక్వల్ చేద్దాం. టోటల్ ఎంత ఇక్కడ 20 పార్ట్స్. 9 + 7 16, 16 + 4 20. సో 80/20. సో 4. 1 పార్ట్ వచ్చేసి 4. మనకి ఇక్కడ వాళ్ళ ప్రెజెంట్ ఏజెస్ అడిగారు. సో రేషియో ఉంది, డైరెక్ట్గా మల్టిప్లై చేయడమే. 4 4s 16, 7 4s 28, 9 4s 36. సో వాళ్ళ ప్రెజెంట్ ఏజెస్ వచ్చేసి 16, 28 and 36. ఓకే, చాలా ఈజీ. ఆల్రెడీ మనకి ఎగోలో వాళ్ళ 8 years ఎగో వాళ్ళ సమ్ ఇచ్చేసారు. సో మనం ఇప్పుడు వాళ్ళ ప్రెజెంట్ ఏజెస్ కనుక్కోవాలి. అంటే ఏముంది, ఈ సమ్కి వాళ్ళ ముగ్గురికి ప్రెజెంట్లోకి రావడానికి ఒక్కొక్కరికి 8 years ఇంక్రీజ్ అవుతుంది. సో ముగ్గురికి 24 years ఇంక్రీజ్ అవుతుంది. సో 56 + 24 80. ఈ రేషియోని 80కి ఈక్వల్ చేస్తాం. సో 1 పార్ట్ అప్పుడు మనకి 4 వస్తుంది. సో ఈ రేషియోతో మల్టిప్లై చేస్తే వాళ్ళ ఏజెస్ వచ్చేస్తాయి. 5th క్వశ్చన్. ఏ పర్సన్స్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 2/5 of the age of his mother. After 8 years, he will be 1/2 of the age of his mother. How old is mother present? ప్రెజెంట్ మదర్ యొక్క ఏజ్ అడుగుతున్నారు. ఇక్కడ మనకి కొన్ని క్లూస్ ఇచ్చారు. ఏ పర్సన్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 2/5 of the age of his mother. పర్సన్ ఉన్నారు, తన యొక్క ఏజ్ వాళ్ళ మదర్కి 2/5 అంట. 2/5 of mother. సో ఇక్కడ ఆల్రెడీ ఇంటూ చేస్తుంది. ఇక్కడికి వస్తే ఏమవుతుంది, పర్సన్ బై మదర్ 2/5 రేషియో. ఎప్పుడుది ఇది, ప్రెజెంట్. సో వాళ్ళ ప్రెజెంట్ రేషియోస్ ఏంటి, పర్సన్కి మదర్కి 2:5. ఆఫ్టర్ 8 years హీ విల్ బీ 1/2 the ఏజ్ ఆఫ్ హిజ్ మదర్. ఆఫ్టర్ 8 years రేషియో కూడా ఇచ్చారు మనకి. ఆఫ్టర్ 8 years హీ విల్ బీ అంటే పర్సన్ అనేవాడు వాళ్ళ మదర్కి హాఫ్ ఉంటాడంట, హాఫ్ ఆఫ్ మదర్. అప్పుడు ఏమవుతుంది, పర్సన్ బై మదర్ రేషియో 1:2. సో 1:2. సో 1:2 అనేది పర్సన్కి మదర్కి ఆఫ్టర్ 8 years రేషియో. అండ్ 2:5 అనేది ప్రెజెంట్ ఏజ్ రేషియో వాళ్ళది. ఓకే, ఆల్రెడీ మీకు పార్ట్ 1 చెప్పాను ఫస్ట్ రేషియోస్ ఈక్వల్ చేయాలని. ఇక్కడ 1 ఉంది డిఫరెన్స్, ఇక్కడ 3 ఉంది. సో ఫస్ట్ ఈ రేషియోస్ ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 3. సో ఈ 3ని ఈ రేషియోతో, ఈ 1ని ఈ రేషియోకి మల్టిప్లై చేస్తాం. సో 2 1s 2, 5 1s 5, 3 1s 3, 3 2s 6. సో ఇక్కడ చూడండి రేషియోస్ డిఫరెన్స్ ఈక్వల్గా వచ్చింది మనకి. 2కి 3కి డిఫరెన్స్ 1 పార్ట్ 1, 5కి 6కి డిఫరెన్స్ 1. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 8 years. ఎందుకంటే ఇది ప్రెజెంట్ రేషియో, ఇది ఆఫ్టర్ 8 years రేషియో. సో దీనికి ప్రెజెంట్కి ఆఫ్టర్ 8 yearsకి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది, 8 years. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 8 years. సో ఇక్కడ మనకి ఏం అడిగారు, హౌ ఓల్డ్ ఈజ్ మదర్ ప్రెజెంట్ అన్నారు. ప్రెజెంట్ రేషియోస్ ఉంది కదా, పర్సన్కి మదర్కి 2:5. సో మదర్ ప్రెజెంట్ ఏజ్ అంటే 5 × 8 40 years. సో నేను మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ చేస్తున్నాను. ఇంకా మనకి ఏజెస్లో యావరేజెస్ అనే ఒక మోడల్ ఉంది, యావరేజ్ ఏజ్ అనేది. సో అది నేను నా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ.